ఎగ్జామ్స్ కి వెళ్లబోయే ముందు అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. చాలా మంది ఎగ్జామ్స్ ముందు రోజు నైట్ అంతా కూర్చుని నిద్ర మానుకుని చదివేస్తుంటారు. అలా చదవడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది. ఎగ్జామ్స్ లో బాగా పెర్ఫామ్ చేయాలంటే బ్రెయిన్ కి సరైన రెస్ట్ ఉండాలి. కనీసం 7 నుండి 8 గంటలు నిద్ర ఉండాలి. లేదంటే ఎగ్జామ్స్ లో సరిగా ఫోకస్ చేయలేరు. ఎగ్జామ్స్ ముందు రోజు కొత్త చాప్టర్స్ చదవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ టైం ని ఆల్రెడీ చదివిన దాన్ని రివ్యూ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. మిమ్మల్ని వేరే విద్యార్థులతో కంపేర్ చేసుకోకండి. ఒక్కొక్కరు ఒక్కోలా చదువుతారు. మీరు మీ చదువు మీదే ఫోకస్ పెట్టి ప్రయత్న లోపం లేకుండా చదవండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ లో పడి భోజనం స్కిప్ చేసినా, నీళ్లు సరిగా తాగకపోయినా మీకు అలసట, చిరాకు లాంటివి వస్తుంటాయి. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. పౌష్టికమైన ఆహారం తినాలి, నీళ్లు సరిగా తాగాలి. గ్యాప్ లేకుండా అలా చదువుతూ ఉండిపోకూడదు. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. బ్రేక్ లేకుండా మన బ్రెయిన్ మాక్సిమం 90 నిమిషాల వరకు ఫోకస్ చేయగలదు. అందుకే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి 10 నుండి 15 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. అలా బ్రేక్ తీసుకుని చదివితే మీ బ్రెయిన్ మళ్ళీ రీఛార్జ్ అయ్యి ఫోకస్డ్ గా చదవగలరు. ఎగ్జామ్స్ కి వెళ్లబోయే